హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, మధురానగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వర్షం పడితే హైదరాబాద్లో రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత 45 నిమిషాల నుంచి హైదరాబాద్లో వర్షం కురుస్తోంది. దీంతో పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, నగరంలో అరగంట నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్లౌడ్ బరస్ట్ అయిందా అన్నట్టుగా అరగంట నుంచి ముఖ్యంగా బంజారా హిల్స్, ఖైరతాబాద్, మైత్రివనం, అమీర్పేట్, యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీలో భారీగా వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లపై ఉన్నటువంటి వాహనదారులు ముఖ్యంగా 2 వీలర్స్ నడుపుతున్న వారంతా కూడా ఎక్కడికక్కడికి ఆ రోడ్లు సైడ్ తీసుకోవడం, బాగా వర్షంలో తడిసిపోయి పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులంతా కూడా గంటల తరబడి ఈ వర్షంలో తడుస్తూనే వారంతా కూడా రోడ్లపై వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శ్రీనగర్ కాలనీ, అదేవిధంగా అమీర్పేటలో ఉన్నటువంటి పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. చినుకు చిన్నదే కానీ ముంపే పెద్దదన్నట్టుగా ఉంది పరిస్థితి అంతా కూడా. ప్రస్తుతం శ్రీనగర్ లోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ సెల్లార్లో కూడా నీరు పోయిందంటే ఈ అరగంట నుంచి వర్షం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ నగర చుట్టూ మధ్యలో నగరం నడిబొడ్డున కురుస్తున్నటువంటి వర్షంతో పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు మరింత ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడము, వాహనదారులకు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. విజయసాగర్, మనకి వెదర్ ఫోర్కాస్ట్ ఏ రకంగా ఉంది? వర్షాల గురించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ గురించి? రాగల 24 గంటల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందన్న వాతావరణ సూచనతో ఈ రోజు ఉదయం నుంచి కూడా వాతావరణం చూసుకున్నట్లయితే మబ్బులతో కూడినట్టు చల్లగా ఉంది. అయితే కొంత సాయంత్రం నుంచి మబ్బులు నల్లటి మేఘాలు కమ్ముకున్న వేళ కొద్దిగా ఒక అరగంట క్రితం నుంచి మాత్రం వర్షము ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. అంటే తీవ్రత ఎక్కువగా ఉంది వర్షం తీవ్రత. ఇదే పరిస్థితి రేపటి వరకు కూడా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షము ఆ భారీ స్థాయిలో అంటే 70 మిల్లీమీటర్స్ వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో. దీంతో పెద్ద ఎత్తున ఇదే స్పీడ్ గా వర్షం కొనసాగితే మాత్రం లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రైట్ విజయసాగర్, అలాగే మా ప్రతినిధి అగస్త్య కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తాజా అప్డేట్స్ అందించడానికి. మనం ఇప్పటికే TV9 స్క్రీన్ మీద చూస్తున్నాము. అరగంట నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన సిచ్యువేషన్. అగస్త్య, సో ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? ఎలా కనిపిస్తుంది మీ చుట్టూ పరిస్థితి? రాగల 24 గంటల్లో భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికి ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం నేను హైటెక్ సిటీలో ఉన్నాను. ఇక్కడ కూడా దాదాపు గంటన్నర నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుంది. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు గంటన్నర నుంచి పడుతున్న ఈ వర్షం ముఖ్యంగా ఉప్పల్ ఏరియాలో ఎక్కువగా పడుతున్నట్టుగా మనకు వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటి వరకు 8 o'clock వరకు మాత్రం ఫిగర్స్ వచ్చాయి. మరికొద్దిసేపట్లో 9 o'clock వరకు వచ్చిన రెయిన్ ఫిగర్స్ను వాతావరణ శాఖ విడుదల చేస్తుంది. 8 o'clock వరకు వచ్చిన ఫిగర్స్ ప్రకారం కాప్రాలో హైయెస్ట్ 31.8 మిల్లీమీటర్ వర్షం పడింది. అక్కడ ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక అది హైయెస్ట్గా ఉంటే అదే కాప్రా సర్కిల్లో కాప్రాలో 24.8, అదే మల్కాజ్గిరిలో 23, కూకట్పల్లిలో 21, అల్వాల్లో 20 సెంటీమీటర్స్, మూసాపేట్లో, యూసఫ్గూడలో కూడా 20 సెంటీమీటర్స్ వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, కుత్బులాపూర్, మల్కాజ్గిరి, యూసఫ్గూడ, సికింద్రాబాద్, గాజుల రామారం, చందానగర్ వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ఇటు హైటెక్ సిటీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే ఇక్కడ హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయింది చెప్పుకోవాలి. దాదాపు గంటన్నర పీక్ అవర్ పీక్ టైంలో వర్షం కురవడంతో కొంత ట్రాఫిక్ కూడా జామ్ అయిందని చెప్తున్నారు అధికారులు. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే అందరినీ అలర్ట్ చేశాము. ఈరోజు నైట్ ఇంకా ఉరుములు మెరుపులు ఇంకా భారీ స్థాయిలో వస్తున్న నేపథ్యంలో ఇంకా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ కూడా అన్ని ప్రిపరేటరీ మెజర్స్
కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతాలు ఒకవేళ రాత్రి అంతా వర్షం కురిస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైనా వృక్షాలు కూలినా కానీ గాలి వచ్చి ఉరుములు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో గాలితో కూడిన వాన వస్తే కనుక చెట్లు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ వీక్ స్పాట్స్ ఇంతకుముందు వర్షానికే గమనించారు. ఆ వీక్ స్పాట్స్ను మరోసారి చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు చెట్లు క్లియర్ చేసేందుకు ఎమర్జెన్సీ టీంలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వర్షం మాత్రం ఆగే పరిస్థితి కనిపించడం లేదు, ఇంకా ఇంక్రీజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అంతా ఇదే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు అధికారులు. Agastya, what are the areas of రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి నాగరత్నం మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. నాగరత్నం గారు, సో ప్రస్తుతం దాదాపు గంట నుంచి కురుస్తుంది, అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క టైంలో స్టార్ట్ అయింది. సో ఈ వర్షపాతం ఇప్పటికే చాలా మందిని ఇబ్బంది పెడుతోంది, ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మీరు మాకేం చెప్తారు, రాగల 24 hours ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వరకు మన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలైనటువంటి మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కురుస్తున్నాయి ప్రస్తుతానికి. ఇది ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour పాటు ఉంటాయండి. తర్వాత క్లౌడ్ మూవ్ అయిపోతుంది, వెస్ట్ సైడ్ కర్ణాటకలోకి వెళ్ళిపోతుంది. అట్లాగే వెస్టర్న్ సైడ్ కూడా మనకి కామారెడ్డి, నిజామాబాద్ లో కూడా లైట్ టు మోడరేట్ ట్రైన్స్ ఉన్నాయి. అంటే నాగరత్న గారు, ఇప్పుడు మనకి దాదాపుగా ఒక గంట నుంచి కురుస్తున్న వర్షానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇదే రేంజ్లో ఇప్పుడు వచ్చే 35 minutes ఆర్ 1 hour పాటు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అంతకు మించి వర్షం ఉంటుందంటారా? యాక్చువల్లీ ప్రస్తుతం క్లౌడ్ అమౌంట్ చూసుకుంటే కనుక క్లౌడ్ అమౌంట్ ప్రకారంగా మనకి లైట్ టు మోడరేట్ ట్రైన్స్ ఉంటాయండి ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు. తర్వాత క్లౌడ్ డిసిపేట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఇట్లాగే కురుస్తుంది ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, మరి ఎట్లాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మీరు అధికారులకు ఇప్పటికే సూచనలు చేశారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు? యాక్చువల్లీ లైట్ టు మోడరేట్ ట్రైన్స్ ఇవి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కాబట్టి రోడ్ అవి స్లిప్పరీ రోడ్స్ అవి ఉంటాయి. ఆల్రెడీ స్లిప్పరీ రోడ్స్ ఉండటము, కొంచెం ఏరియాస్ అవి ఇనండేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎస్పెషల్లీ సిటీ ఏరియా కాబట్టి కొన్ని బ్లాకేజెస్ అవి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్. సో అంటే నెక్స్ట్ 24 hours కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి కొంత సమాచారం వస్తుంది. ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ మాకు చెప్పడానికి. సో కేవలం మీరు చెప్తున్నట్టుగా గంట తర్వాత ఇంకా పూర్తిగా వర్షాలు ఉండవని భావించవచ్చా, లేకపోతే రేపు కూడా కొంత ఉండే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్లీ ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక క్లౌడ్ ఉందండి. మనకి నైరుతి బంగాళాఖాతం దానికన్నా ఆనుకున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఇట్లాగా క్లౌడ్స్ అవి హైదరాబాదు ఆ పరిసర జిల్లాల్లో ఉండటం వల్ల ఇలాంటివి ఉన్నాయి. ఈ క్లౌడ్ వెళ్ళిపోయాక ఇంకా తర్వాత నైట్ కానీ అర్లీ అవర్స్ మళ్ళీ లైట్ టు మోడరేట్ ట్రైన్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే కేవలం రంగారెడ్డి మాత్రమే, ఇంకా ఇతర ప్రాంతాల్లో సేఫ్ గానే ఉన్నారనుకోవచ్చా? మేడ్చల్, మల్కజ్గిరి, మెదక్కు అట్లా ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సో రేపు తెల్లవారి వరకు కూడా కొంత వర్షం పడే, జల్లులు పడే అవకాశాలు ఉన్నాయి. సో మిగిలిన డే విల్ బి క్లియర్ అంటారా? రేపు ఇలాంటి వర్షమే ఉండే అవకాశం ఉంది. ది రెస్ట్ ఆఫ్ ది డే విల్ బి క్లియర్ అంటారా? విల్ ఇట్ బి అ క్లౌడీ డే? అంటే ఇంకా మనకి ఈ ఉపరితల ఆవర్తనం 6వ తారీఖుకి ఒక లో ప్రెషర్ ఏరియాగా కూడా మనకి సెంట్రల్ బే అంటే మధ్య బంగాళాఖాతంలో ఫార్మ్ అవుతుంది. సో ఈ రెండు కలిస్తే కనుక మనకి 2-3 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ తర్వాత 2 రోజుల్లో కొంచెం తీవ్రమై వర్షపాతం కూడా పెరుగుతుంది. అచ్చా, సో మీరు చెప్తున్న దాని ప్రకారం 5వ తారీఖు ఆ ప్రాంతాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పకుండా ఉన్నాయండి. 2 రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఓకే, ఇదంతా కూడా మీరు చెప్తున్నట్టు ఉపరితల ఆవర్తనం కారణంగానేనా అండి, అంతేనా?
ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం మనకి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వెంబడిగా ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల క్లౌడ్ మనకి ఇన్వర్డ్ మూవ్ అవుతూ ఉండటం వల్ల ఈ సౌత్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా దీని వల్ల మనకి వర్షాలు పడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నాగరత్న గారు. సో ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఇవాళ ఇప్పుడు ఇంకొక గంట పాటు కూడా ఇదే స్థాయి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అలాగే అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒక 2 రోజుల గ్యాప్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5, 6 తారీఖుల్లో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, అలాగే మెదక్, ఇక్కడ మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. లెట్స్ గో బ్యాక్ టు అగస్త్య. సో అగస్త్య, అది మనకి వాతావరణ శాఖ అధికారుల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. సో ఇప్పటికీ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వెళ్ళే ఉంటుంది. వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలా ప్రిపేర్డ్గా ఉంటున్నారు? సో వాతావరణ శాఖ చెప్తుంది లో నుంచి మోడరేట్ రెయిన్ వరకు ఉంటుందని చెప్తుంది. కానీ ఇప్పుడు నేను వర్షంలోనే ఉన్నాను. దాదాపు గంట నుంచి ఇప్పుడు కొంత తగ్గినప్పటికి కూడా ఇదే స్థాయిలో వర్షం కురుస్తూనే ఉంది. దాదాపు గంటన్నర నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఉరుములు మెరుపులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు క్లౌడ్ అయితే అంటే ప్రిడిక్ట్ చేస్తున్న దాని ప్రకారం వర్షం కొద్దిసేపట్లో ఆగిపోతుంది, లేదంటే ఎక్కువ రేపు ఉదయం వరకు వచ్చే అవకాశం ఉంది, కానీ రేపు పగలు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. కానీ నైట్ అంతా ఇదే స్థాయిలో వర్షం కనుక వస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందని జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వీక్ ఏరియాస్ ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు ఒక మోస్తారు వర్షం కురిసినప్పుడే మునిగిపోతాయి. కేవలం 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడే మునిగిపోతాయి. కానీ ఇప్పుడు ఉప్పల్ సర్కిల్లో కాప్రా ఏరియాలో దాదాపు 3 సెంటీమీటర్ల పైన వర్షం కురుస్తుంది. అటువైపు కానీ ఇటు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ కింద లోతట్టు ప్రాంతాలు, దీనికి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ కన్నా కింద ఉన్న ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఈ నీరంతా అక్కడికి వెళ్తుంది. ఆ ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలను అలర్ట్ చేశారు. ఆ ప్రజలను ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఏదైతే సామాన్లు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా సేఫ్గా పెట్టుకోమని అధికారులు అయితే చెప్పారు. వర్షం ఇంక్రీజ్ అవుతూనే ఉంది, వర్షం తగ్గడం లేదు. ఎక్కడ కొంత తగ్గినప్పటికీ కూడా మళ్ళీ తీవ్ర స్థాయిలో వర్షం కురుస్తూనే ఉంది. అదే పరిస్థితి కనిపిస్తుంది దాదాపు గంటన్నర నుంచి కూడా. ఒకవేళ ఇదే స్థాయిలో వర్షం కురిస్తే కనుక అక్కడక్కడ కొంత గాలి లేదు, కొంత గాలి వస్తే కనుక చెట్లు కూడా పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, మాదాపూర్, అటు సికింద్రాబాద్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే ఉంది. ఈ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో తగ్గుతుందని అంచనా తగ్గించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదు. భారీ స్థాయిలో ఇప్పుడు మళ్ళీ వర్షాన్ని ఇంక్రీజ్ అవుతున్న దృశ్యాన్ని మనం చూసుకోవచ్చు. పెద్ద స్థాయిలో వర్షం దాదాపు ఇప్పుడున్న రేంజ్లోనే వర్షం దాదాపు గంటన్నర నుంచి కురుస్తుంది. ఇదే వర్షం కనుక కొనసాగితే ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతాయి. ఆ జలమైన దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు ఎమర్జెన్సీ టీం జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ టీమ్స్ అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో పోలీసులు పడ్డారు. ముఖ్యంగా ట్రాఫిక్ అయితే రెగ్యులర్గా ఉండే రూట్స్ ఏవైతే ఉన్నాయో అటు మాదాపూర్ నుంచి ఉప్పల్ వరకు, ముఖ్యంగా సికింద్రాబాద్ వరకు, అదేవిధంగా ఇటు కుక్కట్పల్లి హైటెక్ సిటీ నుంచి కుక్కట్పల్లి, జేఎన్టీయూ ఇటువైపు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో చార్మినార్ వైపు వెళ్ళే రూట్లు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంది. ముఖ్యంగా ఏఎస్ రావు నగర్, కాప్రా, ఉప్పల్ అటు భారీ స్థాయిలో పడుతుంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే వర్షం జోరందుకుందనే చెప్పుకోవాలి. వర్షం తీరు చూస్తుంటే అధికారులు చెప్పిన దాని ప్రకారం మాత్రం లో టు మోడరేట్ రెయిన్స్ అని చెప్తున్నారు. కానీ ఈ లో టు మోడరేట్ రెయిన్సే రాత్రి అంతా కొనసాగే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది. ఇంకా ఉరుములతో కూడిన వర్షం ఇంకా ఇప్పటికి కూడా తీవ్ర స్థాయిలో పడుతుంది. కొన్ని సైడ్స్ ఆల్రెడీ వర్షం హై పీక్స్లో ఉండగా కొన్ని ఏరియాస్లో మాత్రం ముఖ్యంగా కుత్బులాపూర్, ఇటు కాప్రా, ఎల్బీ నగర్, ఉప్పల్, అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఆల్రెడీ హెవీ రెయిన్స్ పడి ఉన్నాయి. దాదాపు గంటన్నర నుంచి తీవ్ర స్థాయిలో అక్కడ వర్షం పడుతుంది. ఇప్పుడిప్పుడే జూబ్లీహిల్స్, అదేవిధంగా ఇటు సైడ్ మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఇటువైపు సిటీకి ఇటువైపు మాత్రం ఇప్పుడిప్పుడే ఇంకా వర్షం జోరందుకుంటూ ఉంది. ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది గంటలు కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎటకేలకు ఈరోజు రాత్రి మాత్రం ఖచ్చితంగా అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎస్, అది మనకి హైటెక్ సిటీ ప్రాంతం నుంచి వస్తున్న అప్డేట్స్. ఆ ప్రాంతంలో అయితే రైట్ నౌ ఇంకా జోరు వర్షం పడుతూనే ఉంది.
ఇంకోవైపు దృశ్యాల్లో మనం చూస్తున్నాము గంట నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు ఎక్కడికక్కడ పూర్తిగా జలమయం అయిపోయిన సిచ్యువేషన్. చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తున్నారు పాదచారులందరూ కూడా. మరోవైపు ట్రాఫిక్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు మనకి మెట్రో స్టేషన్ ఆ ట్రాక్ కింద వాహనాలు నిలిపేసుకుని చాలామంది వర్షం తగ్గే వరకు ఎదురు చూసే సిచ్యువేషన్ కూడా మనం చూస్తుంటాము. అందులో భాగంగా కూడా ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయినట్టు మనకు అర్థమవుతోంది. అయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఈ వర్షం ఇప్పుడు కురుస్తోందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు మనకు చెప్తున్నారు. అంతేకాకుండా గడిచిన గంట నుంచి ఏ రకంగా వర్షం అయితే పడుతోందో అదే స్థాయి వర్షం మరో గంట పాటు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అందులో తగ్గుదల మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇంకొక గంట పాటు ఇదే స్థాయి వర్షం ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నాట్ జస్ట్ దట్, ఇవాళ అర్ధరాత్రి కూడా లో టు మోడరేట్ రెయిన్స్ కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో చిరుజల్లులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా రేపు తెల్లవారుజామున కూడా ఈ వర్షం కొనసాగుతుంది. ఇంకో 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత భయంకరమైన వర్షాలు పడతాయని కూడా అధికారులు చెప్తున్నారు.